వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇప్పుడు మనం జైరాబాద్ పట్టణంలో ఉన్నాము. అంటే ఇక్కడ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది. 1 yearలో ఈ జైరాబాద్ టౌన్కి కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందారు అంటే 6 గ్యారెంటీల పథకం ఈ ప్రజలకు అందిందా, తెలంగాణ వ్యాప్తంగా అందుతుందా, లేకుంటే ఈ జైరాబాద్ ప్రజలకు మరీ ప్రత్యేకంగా ఏమన్నా నిధులు కేటాయించడం అనేది జరిగిందా? ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలు చేస్తామని చెప్పేసి సీఎం కూడా చెప్పాడు. ఇక్కడ ఈ పక్కనే ఇక్కడ డప్పూర్ ఉంటుంది. ఇదే కాన్స్టిట్యున్సీకి సంబంధించి డప్పూర్లో ఒక ఫార్మా విలేజ్గా దీన్ని గుర్తించి ఇక్కడ ఫార్మా కంపెనీ పెడతామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయంకి వచ్చింది. మరి అది ఎంతవరకు అయింది ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనకు జైరాబాద్ బీఆర్ఎస్ నేత ఆలీ బాయ్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అన్న. బాగురా? బాగున్నా అన్న. ఏంటన్న పరిస్థితులు ఏంటి? మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసింది అన్న? ఇక్కడ 6 గ్యారెంటీలు, 13 హామీలు, 420 వాగ్దానాలు, ఇన్నిట్లో ఏమి కూడా కాలేదన్న. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రతి ఊరు, ప్రతి విలేజ్, ప్రతి ఏరియాలో పోతే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ మంచి చేసుడు. కేసీఆర్ అన్ని హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఆపస్ మే సో భాయ్ భాయ్ని అందరికి ఈ 2 కళ్ళల్లో అందరు ఉన్నారు. నాకు అందరికీ నేను సంక్షేమ పథకాలు ఏమున్నాయి అవి మొత్తం ఇచ్చేస్తా. అందరు కావాలి, అందరు నాకు కావాలి అని మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఫస్ట్ తెలంగాణ సీఎం. ఆయన వచ్చినప్పుడు 10 సంవత్సరాల మా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఫస్ట్ తీసుకున్న రాష్ట్రంలో జహీరాబాద్. అవునా? ఎక్కువ ఈ స్కీమ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకున్న చెట్లు తీసుకున్న ఈ స్కీమ్ జహీరాబాద్. జహీరాబాద్ టాప్ 1 జహీరాబాద్. మళ్ళా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ మొత్తం ఈ స్కీమ్లు బట్టి మన జహీరాబాద్ టోటల్ జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి 10 సంవత్సరాల ఈ 9 సంవత్సరాల 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది జహీరాబాద్కి. మొత్తం ఓన్లీ స్కీమ్లకు సంబంధించి జహీరాబాద్ కాన్స్టిట్యున్సీకి 2,000 కోట్లు వచ్చినాయి ఈ 9 సంవత్సరాల. అందులో రైతు బంధు వచ్చే, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వచ్చే, హాస్పిటల్ డెవలప్మెంట్ వచ్చే, KG to PD డెవలప్మెంట్ వచ్చే, కేసీఆర్ కిట్ వచ్చే. మళ్ళా మాకు జహీరాబాద్లో మాకు హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉండే అంటే హాస్పిటల్ పోతే ఖర్చు పెట్టుకొని ఇట్లా లోపల పడుతుంటే జహీరాబాద్లో కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన మన హరీష్ రావు సార్ మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్, హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఉన్నప్పుడు మాకు డయాలసిస్ సెంటర్ వచ్చే జహీరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి, ICU సెంటర్ వచ్చే, మళ్ళా చిన్న పిల్లలకు SNCU సెంటర్ వచ్చే, లేకుంటే పిల్లలు చనిపోతుర్రు ఈడ. మళ్ళా నార్మల్ డెలివరీస్, ఆపరేషన్ కానీ నార్మల్ డెలివరీస్ కానీ మనకు హయ్యెస్ట్ బయట చేసుకోలేరు కేసీఆర్ గవర్నమెంట్లో. పిల్ల పొట్టలా వచ్చినప్పుడు 9 నెలలు బయట పడిన దాకా అంగన్వాడీల గుడ్లు కానీ, ఆడిపిల్లలకు పొట్ట నిన్న అండం కానీ పుష్కరం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అని ఇచ్చిండు ఆ ఆడిపిల్లలు. ఫస్ట్ వాళ్ళు ఏమున్నదంటే తెలంగాణలో ఒక ముస్లిమ్స్లో ఏమున్నదంటే పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ కొడుకు బిడ్డని బిడ్డ బిడ్డని తల్లి వాళ్ళు హాస్పిటల్ చూపించాలి అని ఉన్నది రూల్స్. అయితే ఫస్ట్ అది మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కి ఆ మాట తెలిసింది. తెలిస్తే మా మినిస్టర్లకు అడిగింది, ఇట్లా ఉన్నదంట కదా కరెక్టేనా అంటే అంటే సార్ ఏం చేసిండు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఆడిపిల్లకి ఏ ఆడిపిల్ల పెరిగినట్టు ఉన్నదో ఆమెకి ఫ్రీ ట్రీట్మెంట్, అంగన్వాడీల గుడ్లు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చేసి గుడ్లు అది ఇచ్చేసి ప్రతి నెల వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు. అంటే తెలంగాణలో తల్లిదండ్రుల మీద భారం పడద్దు అంటే ఫస్ట్ కాన్పు చేయాల్సింది తల్లిదండ్రులే కాబట్టి తల్లిగారింటి కాడ చేయాలి కాబట్టి తండ్రి అదే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకుంటున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీసుకున్నారు. తీసుకొని ఏం చేసారు అంటే వాళ్ళకు 1 నెల నుంచి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి 9 నెలల వరకు ఇంటింటికి ఆశా వర్కర్లు పోయి వాళ్ళకు గుడ్లు కానీ వాళ్ళకి రాసుకొని వాళ్ళ వెయిట్, వాళ్ళది పరిస్థితి ఎట్లున్నది, పిల్ల పరిస్థితి ఎట్లున్నది పొట్టల. మళ్ళా హాస్పిటల్లో కూడా 4-5 డాక్టర్లకు, లేడీస్ సంబంధించిన డాక్టర్లు కానీ వాళ్ళకి తీసుకొని వాళ్ళకు మంచిగా టెస్టులు, మొత్తం టెస్టులు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఆ పథకం కొనసాగుతుందా? ఏడా వస్తుంది సార్? కేసీఆర్ కిట్ ఏడా వస్తున్నది? మొత్తం బంద్ అయింది. డెలివరీ అయినాక న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ కిట్లా అన్న పిల్లగానికి అవి దొమ్మలు గర్వద్దు అని ఉండే వాళ్ళకి పరుచుకున్నానికి తల్లికి 2 చీరలు, జాకెట్లు,
అవి మొత్తం మళ్ళీ 10,000 12,000 అబ్బాయి పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000 ఇట్లా డెవలప్మెంట్ చేసిండు. మళ్ళీ మా జైరాబాద్కి కోట్ల రూపాయలు పెట్టేసి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తెచ్చిండు మా హరీష్ రావు సార్, మా ఎమ్మెల్యే సార్, మా మాజీ మంత్రి గారు ఫరీదుద్దీన్ గారు ఎమ్మెల్సీ ఉండే తెలంగాణ స్టేట్లో, ఆయన కూడా మస్తు కష్టపడ్డాడు జైరాబాద్ గురించి. ఇంత మంచి బడ్జెట్ వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్ బిల్డింగ్ కంప్లీట్కి వచ్చిందన్న. మా దగ్గర డయాలసిస్ సెంటర్ వచ్చింది, 10 మిషన్లు ఉన్నాయి. ఇది కేసీఆర్ సభాయంలో మా హరీష్ రావు గారు. మరి ఇప్పుడు ఎట్లుందన్న ఈ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, ఒక ఇంజెక్షన్, ఒక టాబ్లెట్, డైక్లో టాబ్లెట్ కానీ, ప్యాంటాప్ కానీ, ర్యాంటాక్ కానీ, ఏదైనా ఇంజెక్షన్ సిరీంజ్ అంటే బయట నుంచి కొనుక్కోవాలన్నా. మన షుగర్ ఇన్సులిన్ తీసుకుంటారు కదా, షుగర్ ఇన్సులిన్ దొరకొచ్చిందండి నా గవర్నమెంట్ హాస్పిటల్లో. అదే కేసీఆర్ గవర్నమెంట్లో మొత్తం మాకు దునియా స్టాక్ వస్తుండే. ఇప్పుడు ఎందుకు రాకొచ్చింది? మా తెలంగాణ మొత్తం ఇండియా లెవెల్లో సంపాదనల ఫస్ట్ రియాసత్ తెలంగాణ. అంత డెవలప్ ఉన్న దానికి నువ్వు సీఎం అయ్యి గుంపు మేస్తరి, నువ్వు ఇప్పుడు ప్రజలకు మొత్తం అడ్డమైన హామీలు 420 హామీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు ఇచ్చేసి నువ్వు ఒక ఆడపిల్లలకు బస్ ఫ్రీ పెట్టేసి నువ్వు మా మగపిల్లలకు 210 టికెట్ చేస్తావా? మా నుంచి తీసుకొని మా ఆడపిల్లలకి ఇచ్చి ఫ్రీ ఇస్తున్నా అని చెప్తున్నావు. కరెంట్ ఫ్రీ చేస్తా అని సగం మందికి కరెంట్ ఫ్రీ చేసి మున్సిపాలిటీ, మండల్, ఆర్డీ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్కి మంది తిరుగుతున్నారు. నువ్వు గ్యాస్ ఫ్రీ చేస్తా అని ఒక్కొక్కరికైనా సబ్సిడీ చేసినావు. గ్యాస్ సబ్సిడీ 500లకు గ్యాస్ ఇచ్చినావు. ఆ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 50 రూపాయలు 40 రూపాయలు సబ్సిడీ వస్తున్నాయి. మళ్ళీ ఒక మాట అన్న, 24 hours కిసాన్లకు కరెంట్ ఇస్తుండే, అది బొక్క అయిపోయింది. రైతు బంధు వస్తే మంది మంచిగా పంటలు వేసుకుంటారు. పాత రోజుల్లో బండ ఉంటే కూడా దున్నకి పైసలు ఉండకుంటే, కేసీఆర్ వచ్చి రైతు బంధు, రైతు భరోసా ఇచ్చిన, రైతు బీమా ఇచ్చిన తర్వాత దున్య మంది చనిపోతే కేసీఆర్ సార్ 5 లక్షలు ఇచ్చిన వాళ్ళ ఫ్యామిలీకి ఆదుకున్నాడు. మీరు ఏం చేస్తారు? వచ్చిన తండ్రి 3 సార్లు మీరు రైతు బంధు ఎలాగొట్టేసారు. రైతు భరోసా ఇస్తాను, రైతు భరోసా ఏడ ఉన్నది రైతు భరోసా? ఒక్కసారి కేసీఆర్ పెట్టిన 7,500 కోట్లు మీరు తీసుకొని బడా కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. ఇప్పుడు రౌతదాలకు ఈ పొద్దు చేస్తా, ఆ పొద్దు చేస్తా అని దీంట్లో మీరు జన్నత్ వైకుంఠం చూపిస్తుర్రు. మీది ఏడపోయింది మీ మొబైల్. అందరికి ఏం చెప్పారు? మన చదివిన పిల్లలకు నేను 4,000 అది ఏడ ఉన్నాయి. ఆడి పిల్లలకు 25 స్కూటీ ఇస్తామన్నారు, ఆడిపోయింది. 2,500 రూపీస్ ఇస్తామని చెప్పి ఆడిపోయింది. మళ్ళీ మీరు ఏం చేస్తారు? సన్న బియ్యం ఇస్తాం. హాస్టల్లో కూడా మంచిగా చూస్తున్నారు. హాస్టల్లో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఎస్టీ స్కూల్స్ కానీ మొత్తం తెలంగాణ రాష్ట్రాల్లో 100 స్కూల్స్ కట్టిండు కేసీఆర్ సార్. అందులో ఇప్పుడు మా జైరాబాద్లో బుష్నల్లి, అలుగోలు, రంజోలు, పస్తాపూరు, ఇవి ఇన్ని జగాల మాకు హోతికే, మొగడంపల్లి అన్ని మండలాల్లో స్కూల్ కట్టేసి ఆడ చదివిన పిల్లలు, మా మైనారిటీ పిల్లలు ఈ సంవత్సరము 2022-23 దాంట్లో 8 మంది పిల్లలు MBBS సీట్కి, ఫ్రీ సీట్కి పోయారు. లేకుంటే పాత రోజుల్లో ఒక సీట్ కొనుక్కోవాలంటే 1 కోటి 2 కోట్ల రూపాయలు పెట్టుకుని సీట్ కొనుక్కునే పరిస్థితి ఉంటుండే. కేసీఆర్ వల్ల, కేసీఆర్ దయ వల్ల ఆయన, మేమైతే ముస్లిమ్స్ ఉన్నాము, మేము దేవుడు ఒక్కరే నమ్ముతాం, కానీ మాకు తెలంగాణకు కేసీఆర్ ఒక దేవుడు లేక వచ్చిండు అన్ని కురాల వర్గాల గురించి. ఇంత మంచి పని చేస్తుండే. ఏం చేయలేదమ్మా? ప్రతి ఇల్లుకు మిషన్ భగీరథాన్ని, ప్రతి తాండాకు, ప్రతి ఇల్లుకు డోర్ టు డోర్ ఒక్కొక్క నల్లు ఇచ్చిండు. నీళ్ళు వస్తున్నాయి. పాత రోజుల్లో నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు నీళ్ళు ఎందుకు రాకొచ్చినాయి? ఇప్పుడు ఊర్లలో అది ఖరాబ్ అయినాయని 5 రోజు ఇప్పుడు మీ గ్రామాలలో సంబంధించి ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవా? ఒక్కొక్కసారి వస్తాయి, 4-5 సార్లు గ్యాప్ అవుతుంది. అది కాలిపోయింది, ఇది కాలిపోయింది అని నీళ్ళు రాకొచ్చినాయి. పాత రోజుల్లో ఒక దినాన్ని ఇడిచిపెట్టేసి ఒక దినాన్ని మంచి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు మీరు చెప్పినట్ల ఇది కర్ణాటక బార్డర్ ఈ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే ఇవి కర్ణాటకకి సంబంధించిన గ్రామాలతోనే అటాచ్ ఉంటాయి. అంటే ఇక్కడ గట్టు చెట్టు ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం కూడా ఉంటుండే. వాస్తవానికి చిన్నగా ఉన్నప్పుడు మేము చూసినప్పటికైనా మహిళలు బిందెలు పట్టుకొని ఒక్కొక్క కిలోమీటర్ దూరం పోయి ఎత్తుకోవాల్సిన కిలోమీటర్ నుంచి తెస్తుర్రి. మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ వచ్చిన తర్వాత ఆయన మొత్తం తెలంగాణ తిరిగిండు. ఉద్యమాలను పెరేలా తిరిగి ఆయన ఏ ఊరికి ఏం ప్రాబ్లం ఉన్నది వచ్చేసి మన తాండాలు చూసిండు. మా ఆడిపిల్లలు తాండాలు, ఆడిపిల్లలు, మా అక్క చెల్లెళ్ళు అందరు తిరుగుతున్నారు. చూసి ఏం చేసిండు? ప్రతి ఇల్లుకి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు. ప్రతి ఇల్లుకి ఇంటి ముంగట నడవండి ఊర్లో అడిగిద్దాం. మళ్ళీ ప్రతి ఒక్క తాండా గ్రామ పంచాయతీ చేసిండు. సర్పంచ్ వాళ్ళే కావాలి, వాళ్ళే సర్పంచ్ కావాలి. బయట వాళ్ళ దగ్గర కాలు బొక్కలు ఇది ఉండదు. తాండాలనే ఒక సర్పంచ్ ఉండాలని చేసిండు. ప్రతి
పల్లె ప్రగతి పట్న ప్రగతి అని స్కీమ్ తెచ్చి ప్రతి ఊరికి ట్రాక్టరు, ప్రతి ఊరికి మశాన వాటిక, ప్రతి ఊరికి చట్టాలు లేపే బండి, ఇంత డెవలప్మెంట్ చేసిండన్న. ఇంకా ఏం ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు చెత్త లేపే బండ్లు ఉన్నాయి, మళ్ళీ కార్మికులు ఉన్నారు కదా. గ్రామంలకు ఒక సంవత్సరం సర్పంచ్లు అవి దిగి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు దిగి 1 year 1 year మీరు ఊర్లోకి నడవండి ఎంబడి చెప్తారు. నాలీళ్ళు అట్లనే నిండింది ఉన్నాయి. ₹1 బడ్జెట్ ఇప్పుడు వరకు ఇవ్వలేడు సర్పంచ్లకు. ₹1 బడ్జెట్ ఇవ్వలేడు. ఏ మున్సిపాలిటీకి బడ్జెట్ రాలేదు, ఏ సర్పంచ్లకు బడ్జెట్ రాలేదు. ఎక్కడ పోతున్నది అన్న బడ్జెట్? ఎక్కడ పోతున్నది తెలంగాణ? ఎక్కడుండే మా తెలంగాణ? ఇప్పుడు ఎక్కడ పోతున్నది మా తెలంగాణ? అడ్డమైన హామీలు ఇచ్చేసి ప్రజలకు పరేషాన్ చేస్తున్నాడు. ఏమున్నది మీరు చూడండి. ప్రతి హాస్టల్లో మంచిగా సన్న బియ్యం పెట్టేసి, దేవుడు మా కేసీఆర్ దేవుడు లేక మనిషి సన్నం బియ్యం ఇచ్చేసి పిల్లలకు ఆదుకున్నాడు. ఇప్పుడు ఏం పరిస్థితి ఉంది? 59 మంది జైరాబాద్లో మొన్న ఒకటి పిల్ల చనిపోయింది మెట్ల మీద నుంచి పడ్డి. 60 మంది పిల్లలు చనిపోయారు ఒక సంవత్సరంలో. ఫుడ్ పాయిజన్ అయ్యి పురుగులు వస్తున్నాయి, ఎలకల పిల్లలు వస్తున్నాయి ఫుడ్లా. ఎలకలు పీ చేసినవి గోళీలు లేక వస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ ఎందుకు వస్తున్నాయి? పాత రోజుల్లో కాలేదు, 10 సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు? మీరేమో ఇన్ని సమస్యలు చెప్తున్నారు, అక్కడ లగచర్ల బాధితులు అని చెప్తున్నారు, ఇక్కడ డప్పు రైతులు అని మీరే చెప్తున్నారు. చెప్తున్నారు ఇక్కడ గురుకుల విద్యార్థులు కూడా చనిపోయారని చెప్తున్నారు. మరి ఇలాంటి విషయంలో అసెంబ్లీలో మాట్లాడకుండా అల్లు అర్జున్ గురించి సీఎంకు మాట్లాడే టైం ఎక్కడ దొరికింది? ఎందుకు మాట్లాడవలసి వచ్చింది అన్న? ఇప్పుడు ఈయన మాట్లాడేది జైరాబాద్ లో నిమ్స్ వచ్చింది, 12,600 ఎకరాలు. మా వ్యవసాయదారులు వ్యవసాయం చేసుకోవద్దా తెలంగాణలో? జైరాబాద్లో, సంగారెడ్డి డిస్టిక్లో మా ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12,600 గుంజుకున్నారు మీరు. మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీ డప్పురికి వచ్చేసి ఆ 3,000 తీసుకుంటే మేము బిచ్చం అడుకుంటా పోవాలి. మీరు లోకల్ కంపెనీలకు ఇస్తాము, లోకల్ కంపెనీ పెడతామని. నాకు ఇక్కడ మహీంద్రా ఉంది, చాలా కంపెనీలు ఎవరికి లోకల్ ఇచ్చారు సార్? జైరాబాద్లో ఎవరు ఉన్నారా? బయట నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి, అక్కడ నుంచి, కేరళ నుంచి వచ్చి మంది పని చేస్తున్నారు. లోకల్ వాళ్ళకి ఒక్కళ్ళకి జాబ్ లేదు. మళ్ళీ మీరు ఫార్మా కంపెనీ అనేది 3,000 ఎకరాలు గుంజుకుంటే వాళ్ళు ఏం చేసి బతకాలి? వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు చదువు లేదు, వాళ్ళకు అన్నీ చేసుకొని బతుకుతారు. మీ ఫార్మా కంపెనీ చేసుకొని మీ అల్లుళ్లకు, మీ అన్నలకు, మీ తమ్ముళ్లకు, అడానీకు, అంబానీకు చేస్తారు. అదే మీరు ఇప్పుడు కొడంగల్ మీ కాన్స్టిట్యున్సీలో మీ లగచర్లలో పోయి చూడండి. కిసాన్లకు మీరు తీసుకుపోయి జైల్లో వేసిర్రు. ఎందుకు చేసిర్రు భయ్? వాళ్ళకి ఇచ్చిన భూమి ఎందుకు గుంజుకుంటారు మీరు? వాళ్ళ పోయి చూడండి మీరు. ఆడ ఏంపి పంటలు కాకొచ్చినాయి, అవి కొండలు గుడ్లు ఇస్తున్నాయి, అవి ఇస్తున్నాయి. అలా చూడు పచ్చ పంటలు ఉన్నాయి, వరి పండుతున్నది, అట్లా పండుతుంది. మీ దగ్గర, మా దగ్గర కూడా మీరు నడవండి. మాకు సింగూరు జరుగుతుంది, అలా సింగూరు నది జరుగుతుంది, మంచి పంటలు అవుతాయి సార్. అలా మనకు పత్తిలు వేసుకుంటారు, గుడ్లు లేదు సార్. మా దగ్గర పత్తి మళ్ళీ దాని మీదనే చేసి బతుకుతారు. కేసీఆర్ దయ వల్ల మనకు రైతు బంధు, రైతు బీమా వచ్చిన వల్ల మొత్తం దున్నుకొని మేము మంచి పట్టాలు పెట్టుకున్నాం. ఇప్పుడు దాకా ఇంత డెవలప్మెంట్ ఉన్నది. ప్రతి ఇల్లుకి, ప్రతి ఆడిబిల్లకు డెవలప్మెంట్ ఉంది. చచ్చిపోయి నుంచి బతికి నుంచి చచ్చిపోయిన దాకా ఈ స్కీమ్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. పిల్ల పొట్టలా ఉన్నప్పటి నుంచి బయటికి వచ్చి చచ్చిపోతే మశాన వాటికి తీసుకుపోనికి బండి ఇచ్చిండు. ఆఖరి సఫర్ అని బండి ఇచ్చిండు మాకోటి. కబ్రస్థానాలకు 5 ఎకరాల భూమి ఇచ్చిండు. ప్రతి ఊరికి మశాన వాటిగా వచ్చిండు కేసీఆర్ సార్. ఇంత డెవలప్మెంట్ చేసిండు సార్. ప్రతి ఇల్లుకి, ప్రతి మున్సిపాలిటీకి, ప్రజాపాలన, పట్న పరగన అని ఒక్క వాడలాగుట ఒక చెట్టు ఉండొద్దు, గలీస్ కుండల్లో నీళ్ళు ఉండొద్దు. దాని నుంచి మలేరియా, దొమ్మలు అవి వచ్చేసి లాస్ అవుతుంది పబ్లిక్ అని దునియా మంచి హెల్ప్ చేసిండు కేసీఆర్. ఆయన డెవలప్మెంట్ చాలా డెవలప్మెంట్ ఉంది ఈ 10 సంవత్సరాల. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండంటే 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అంతా బస్టు పట్టిపోయింది, 50 ఏళ్ళు ఎంటకపోయింది తెలంగాణ. ఇప్పుడు మేము 10 నెలలనే తెలంగాణను అభివృద్ధి చేసినాము, అభివృద్ధి దశలో పోయినాము అంటే మేము అభివృద్ధి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు అడుగున మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ప్రజల దగ్గరకు ఫోన్ ఇస్తలేరు అంటున్నారు. సార్ పబ్లిక్ దగ్గర రమ్మని చెప్పండి, వాళ్ళకు చెప్పు తీసుకొని కొడతారు పబ్లిక్. ఇప్పుడు ఎవరు? ఎందుకు రేవంత్ రెడ్డి మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ప్రతి ఊర్లో 10 నెలలు సంవత్సరం అయిపోయి ఏ బడ్జెట్ ఇచ్చారు? మీరు ఏ ఊరికి ఏం బడ్జెట్ ఇచ్చారు? ఏమి స్కీములు ఫాలో చేశారు? అడ్డమైన హామీలు ఇచ్చేసి అవి సగం మంది కరెంట్ బాబు కాలేదు, ఒక్కళ్ళు కూడా గ్యాస్ రాకొచ్చింది. మీరు బస్ అని చెప్పేసి ఎన్ని మంది తిరుగుతారప్ప బస్సు? ఆడిబిల్లకు బస్ ఫ్రీ చేసేసి మాకు 210 నూకుతుర్రు టికెట్ వెంట.
ఎలా డెవలప్మెంట్ అవుతున్నది? ఒక్క బడ్జెట్ ఇచ్చిర్రా మీరు? జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎంత బడ్జెట్ ఇచ్చని చెప్పండి. తెలంగాణలో 119 కాన్స్టిట్యూన్సీ ఎంత బడ్జెట్ ఇచ్చారు చెప్పండి మీరు? మొత్తం ఫేక్ మాటలు. ఈ గుంపు మేస్త్రి ఆఖరి ఫేక్. ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు, వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ సాబ్ కట్టిండి, కూలిపోయింది. ఇంత ఇట్లా గీత వస్తే కూలిపోయింది, అది పోయింది, ఇది పోయింది అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా నీళ్ళు వచ్చినాయి కాళేశ్వరంలో? మేడిగడ్డ కానీ సుందెల్లా కానీ ఎట్లా వస్తున్నాయి నీళ్ళు? నువ్వు ఇప్పుడు పోయి బటన్లు కొడుతున్నారు మీ మినిస్టర్లు, యాడ్ నుంచి వస్తున్నాయి నీళ్ళు. మీ అప్ప జాగిరా? కేసీఆర్ కట్టింది, కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్ట్. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది. ఉన్నదే 1,00,000 కోట్ల బడ్జెట్ది కాళేశ్వరము. 1,00,000 కోట్లు యాడ్ నుంచి అవినీతి జరుగుతుంది చెప్పండి మీరు? దునియా నీళ్ళు వచ్చినాయి. ఆడ నుంచి మాకు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు కాళేశ్వరం నీళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చి సింగూరులో వేసి సంగమేశ్వర బసవేశ్వర అని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు. ఇదే మన కాంతి కిరణ్ అన్న, మా మాజీ ఎమ్మెల్యే అందోల్ కాంతి కిరణ్ అన్న కాన్స్టిట్యున్సీలో ఒక పంప్ హౌస్ గురించి రెడీ చేసి పనిని స్టార్ట్ చేసారు. మీరు కంప్లైంట్ చేయండి. మీరు వ్యవసాయదారుల గురించి వచ్చిర్రు కదా, మీరు కిసాన్ల గురించి మంచి గురించి ఆ పని కంప్లైంట్ చేసి మా జైరాబాద్ మొత్తం తెలంగాణ స్టేట్లో అన్న నేను చెప్తున్నా, మాకు తెలంగాణకు ఏడ కూడా సంబంధం లేదు. ఈ పిచ్చి సీఎం చెప్తున్నాడు మా హైదరాబాద్కి మా తెలంగాణకు 4 సైడ్లు సంబంధం ఉన్నామని చెప్తున్నాడు. ఫాల్తూ సీఎం, అనుభవం లేనిది సీఎం వీడు ఏం చెప్తున్నాడు? అనుభవం లేనిది సీఎం ఏం చెప్తున్నాడు? సంబంధం ఉన్నది అని చెప్తున్నాడు. మాకు సంబంధం లేదు, తెలంగాణకి సంబంధాలు లేవు, మాకు ఆంధ్రాకు ఉంటుంది, మాకు లేదు. మేము తెలంగాణకు ఏ సంబంధం తలగదు. మాకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తేనే మాకు ఇక్కడ నీళ్ళు, ఇక్కడ సింగూరు డ్యామ్ లో నీళ్ళు నింటేనే మాకు గిరణ్ లెవెల్ ఉంటుంది. మాకు ఇక్కడ నారింజ అని ఒక కొత్తూరు కాడ ఉన్నది, దానికి ఆడ నుంచి మిషన్ల ద్వారా మోటార్ల ద్వారా తీసుకొని వచ్చి నేను వేసి మీకు 1,00,000 ఎకరాలకు మీకు నేను జైరాబాద్ కాన్స్టిట్యున్సీ భూమికి నీళ్ళు ఇస్తాను. మా మాజీ మంత్రులు మా హరీష్ రావు గారు, మా మాజీ మంత్రి వర్యులు ఫరీద్ సాబ్ చచ్చిపోయిన దేవుడు, ఆయనకు మంచిగా చూసుకున్నాను, ఇంత సపోర్ట్ చేశారన్న. ఇప్పుడు ఎలా ఉన్నది? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అంటే డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలను మోసం చేస్తున్నాడు. పొద్దుగల వేస్తే కేసీఆర్ సార్ కి ఫస్ట్ సీఎం సార్ ఈ రాష్ట్రంకి కొట్లాడి తెచ్చి తెలంగాణ తెచ్చి సీఎం అయిండు. ఉట్టిగిన సీఎం కాలేడు. 14 సంవత్సరాలు కొట్లాడి దునియా మంది చనిపోయారు. దునియా లీడర్లు దునియా ఎంటబడి పని పట లేదు ఇచ్చిపెట్టి విద్యార్థులు అందరు సపోర్ట్ చేసి ఇటు దాకా వచ్చి మీరు ఇంత చేసి సార్ ఇచ్చిన జాబ్లకి నేను ఇచ్చిన ఎవరో దెంగి పుట్టిన పిల్లలకు నా పిల్లలని నువ్వు కొట్టుకొస్తున్నావు. ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లకు నేను ఇచ్చిన అని చెప్తున్నావు. ఆయన కరెంటు సబ్ స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అయినప్పుడు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి పాత రోజుల్లో కాంగ్రెస్ సీఎం ఉండే, ఆయన ఏం చెప్పిండు? కరెంట్ తీగల మీద బట్టలు ఆరగు పెట్టుకుంటారు అన్నాడు. ఇదే మా కేసీఆర్ సాబ్ కల్నకొండ చంద్రశేఖరరావు సార్ వచ్చిన తర్వాత ఆయన 7,000 మెగావాట్ చిల్లర మెగావాట్కి తీసుకుపోయి ఇప్పుడు 700 మెగావాట్కి పవర్ పెంచి ప్రతి ఊరికి ప్రతి గ్రామంకి సబ్ స్టేషన్ పెట్టిండు. 24 అవర్స్ కరెంట్ ఇచ్చిండు కిసాన్లకు ఫ్రీ. ఇప్పుడు ఈయన వచ్చి కోతలు చేస్తున్నాడు. కరెంటు పోతున్నది, నువ్వు గుంపు మేస్త్రి, నువ్వు మేస్త్రి గుట్ట ఉన్నావు, నువ్వు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే మెకానిక్ గుట్ట ఉన్నావు. మెకానిక్ ఈయన అది ఐలు తీయాలి ఇది ఇది అని చెప్తున్నాడు. సంవత్సరంకి వర్షాకాలం వస్తే ఫస్ట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం చెట్లు నరిపించి మెయింటెనెన్స్ పెట్టుకుంటారు. నువ్వు ఇప్పుడు గుంపు మేస్త్రి గుట్ట అయినావు, మళ్ళీ నువ్వు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే మేస్త్రి గుట్ట అయినావు. ఇప్పుడు మొత్తం మా దగ్గర నేను కూడా వ్యవసాయదారు ఉన్నా, నాకు కూడా 3 ఎకరాల చిల్లర భూమి ఉంది. రైతు రుణాలు మాఫీ చేస్తాను 1,05,75 రూపాయలు నాకు ఉన్నది రుణం తీసుకున్నది చేన్ మీద, అది మాఫ్ కాలేదు. కెనరా బ్యాంక్ లా మాఫ్ కాలేదు. 2 లక్షలు అంటుండే, 1,00,000 రూపాయల వాళ్ళకు కూడా కరెక్ట్ రుణాలు మాఫీ కాలేదు. ఈయన డబ్బా కొట్టుకుంటా చెప్తుండే నేను మొత్తం చేసిన 39,000 కోట్లు ఒక్కసారి చెప్తున్నాడు, 30,000 కోట్లు ఒక్కసారి చెప్తున్నాడు, 21,000 crore ఒక్కసారి చెప్తున్నాడు. ఈయన మాట ఉన్నది, నోరు ఉన్నది. ప్రతి దేవుళ్ళ మీద పోయి ఒట్టు వేసుకుంటున్నాం. మేము దేవుడికి మొక్కుతాం, మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దేవుని దగ్గర మొక్కుకొని, దేవుడా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది ఇది చేయండి. నువ్వు దేవుళ్ళ దగ్గర పోయి, అమ్మవారి దగ్గర పోయి, నువ్వు చర్చికి పోతావు, చర్చి దగ్గర పోయి, పెద్ద తిరుపతి దేవస్థానం దగ్గర పోయి మొక్కుంటావు, మన తిరుపతి మన యాదాద్రి దేవస్థానం దగ్గర పోయి నువ్వు మొక్కుంటున్నావు. మొక్కుంటే మంచిదిగా మొక్కుని ఏం చేస్తున్నావు? ఒట్టు చేసుకుంటున్నాడు.
నేను ఇది చేయకుంటే అట్లా నేను 15 ఆగస్ట్కే రుణాలు మాఫీ చేసేస్తా, నేను 15 ఆగస్ట్కే చేస్తా, నేను దసరాకే తెస్తా, దీపావళికి చేస్తా, ఇంగ్లం పడిపోయా. మరి ఇప్పుడు సంక్రాంతి రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, రేషన్ కార్డులు లేవు. ఎలా ఉన్నాయి అన్న రేషన్ కార్డులు చెప్పు? సన్న బియ్యం ఇస్తా అన్నావు, ఎలా ఉన్నాయి? ఖాళీ నువ్వు రోజుకి ఒక మాట చెప్పుకుంటే తీసుకోబోతున్నావు. లేస్తే పొద్దుగాల నీకు ఒకటే పని ఉన్నది, కల్వకుండా చంద్రశేఖరరావుకి తిట్టుడే కొన్ని పని ఉన్నది, వేరేది ఏం లేదు. దూలా అంటున్నావు పబ్లిక్ ముంటే అది చేసినా అది చేసినా ఏం లేదు. అడ్డమైన హామీలు ఈయన ఏం చేయడన్నా ఫాల్తు సీఎం. మా దురదృష్టం తెలంగాణ అవ్వాంది దురదృష్టం ఏముంది. ఆగస్టు 15 పోయింది, దసరా పోయింది, దీపావళి పోయింది, ఇప్పుడు సంక్రాంతి కూడా రైతులంతా మంచి పండుగ చేసుకోవాలి కనుక రైతు భరోసా పైసలు చూడండి కదా అన్న, మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు అంటే రైతు భరోసా పైసలు అంటే 3 పదాలే చేస్తాడా? రబ్బీ పునాస మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే కేసీఆర్ గారు 2 పంటలకు ఎందుకు వేస్తాడు ఆ సన్నాసి అన్నాడు. ఈ సన్నాసి 3 పంటలకు వేస్తా అని చెప్తున్నాడు కదా, ఎప్పుడు వేస్తాడు? ఈ సన్నాసి ఏం చేసిండు? రైతు బంధు జగల రైతు భరోసా ఇస్తా, నేను ఆయన 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒక వడ్లు పండేటోడు 3 నెలలకు వడ్లు వస్తాయి, 4 నెలలకు ఒక పంట అంటే 3 పంటలు వస్తాయి. 3 పంటలకు వేస్తా అని చెప్పి నువ్వు ఏడ ఉన్న పైసలు, కౌలుదారుకి ఇస్తావు నువ్వు ఏడ ఉన్నాయి పైసలు, నువ్వు రుణాలు మాఫీ చేస్తా అని అందులో ఫిలాప్ అయిపోయినావు, నీ గవర్నమెంటే ఫిలాప్, నువ్వు ఫిలాప్ అయినావు. మళ్ళీ ఒక మాట ఏమన్నది, ఏం చెప్పినావు నువ్వు? ఒక్క ఇంట్లో 5 మంది కొడుకులు ఉంటారు, తండ్రి. ఇంకో విషయానికి వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందంట, 7 ఎకరాల భూమి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే రైతు బంధువు. కేసీఆర్ లాగా నేను 100 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా నేను రైతు బంధువును ఇయ్యద్దు అని ప్రభుత్వం ఒక నిర్ణయంకి వస్తుందట. అది కూడా కుటుంబంలో ఒకరికి, దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? నేను ఒక మాట చెప్తున్నా, మాది జైరాబాద్. ఏమున్నదంటే చుట్టుపక్కకు హోతీకే హోతీబీ ఇట్లా ఊర్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో మీరు ఇప్పుడు కూడా పోయి చూడండి, ఒక 30 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న మనిషి రౌతు ఏంబి దున్నానికి పైసలు లేకుంటే పోయి ఆటో నడిపించుకొని బతుకుండు. వరుస కూలీలకు పోయినరు, బొంబాయి కానీ హైదరాబాద్ కానీ వేరే సైడ్ పోయి అక్కడ సైడ్ పోయి వాళ్ళు చేసుకున్నారు. ఢిల్లీ సైడ్ దాకా పోయారు, బయటి దేశాలు కూడా పోయారు. పాత రోజుల్లో మా ఐటీ మినిస్టర్ వాళ్ళకి వేసి 6-5 మందికి అక్కడ నుంచి పిలిపించుకున్నారు, వాళ్ళు తక్లీఫ్లో ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తుర్రు ఒక్క ఇంట్లో 5 మంది ఉంటారు, నేను 6 మంది. మేము 6 మందిలో మా తండ్రికి ఒక 6 ఎకరాల భూమి ఉన్నది. 6 ఎకరాలకు అందరికి ఒక్కొక్క ఎకరం చేస్తే నువ్వు తండ్రికి ఒక్కొనికి ఇస్తావు, కొడుకులకి ఏమంటే న్యాయం ఉన్నది ఇది? నువ్వు అందరికీ ఇవ్వాలి. మా కేసీఆర్ సార్ ఏం చేసిండు, 100 ఎకరాలు ఉంటే కూడా వాళ్ళు చేసుకొని మంచిగా బతకాలి, మళ్ళీ చూద్దాం వచ్చే రోజుల్లో వీళ్ళు మంచిగా సేఫ్ అయిపోతే మంచి వ్యవసాయాలు ఉంటే మళ్ళీ దానికి హద్దు పెడదామన్నారు. మేము వచ్చిన తర్వాత నువ్వు ఏం ఇయ్యలేవు, ఏం పీకలేవు ఇప్పుడు దాకా. ఇప్పుడు నువ్వు ఇంటికి ఒకటే మనిషికి ఇస్తా అంటున్నావు, వేరే లెక్కలు పోవాలి, వేరే నీకు ఓటు ఇవ్వలేరా? రాజకీయంలో ఏమున్నది? బాబాసాహెబ్ అంబేద్కర్ భీమరావు సార్ ఏం చెప్పిండంటే, ప్రతి కులాలకు 10 వర్గాలకు, హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ ఈసాయి కానీ జైన్ కానీ సిక్ కానీ అందరికీ ఇవ్వాలి, అందరికీ హక్కు ఇవ్వాలి అన్నావు. నువ్వు ఏం చెప్పినావు? బీసీ ఇది చేసి బీసీలో అందరికీ వాళ్ళకి 42% ఇస్తామని చెప్పినావు. మళ్ళీ ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇస్తామని చెప్పినావు. ఇప్పుడు మా సార్ కేసీఆర్ సార్ 2 సార్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ కావాలి అని 2 సార్లు పార్లమెంట్కు పంపించారు. దురదృష్టంలో మా ముస్లిం వాళ్ళకు రిజర్వేషన్ లాలే, వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదు. మాకు దునియా మంచిగా చేసిండు సార్ ఈ 10 సంవత్సరాల కేసీఆర్, ఆయనకు మొక్కునాలే. అయ్యో చివరిగా ఒకటి, తుమ్మల నాగేశ్వరరావు అంటున్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి, అంటే రైతులు బోనస్ పైసలు అడుగుతున్నారు, సో రైతు భరోసా పైసలు ఈ రాష్ట్రంలో రైతులు అడుగుతలేరు అంటారు, అది వాస్తవమేనా? అది ఫేక్ మాట్లాడినా. వీళ్ళందరూ ఏం చేస్తుర్రు? తాగుబోతులు వీళ్ళు. అసలు ఫైట్ చూస్తే వీళ్ళు అసెంబ్లీ కూడా తాగిపోతున్నారు. ఎవరు వీళ్ళు? కోమటిరెడ్డి వెంకట కానీ వీళ్ళందరూ, ఈ మా ఏరియా మినిస్టర్ కూడా వీళ్ళు తాగిపోతున్నారు. మినిస్టర్ ఎవరు? ఈ దామోదర్ రాజ్ నరసింహ అని ఉన్నాడు, ఆయన కూడా తాగిపోతున్నాడు. ఈ తాగుబోతులు మాట్లాడడానికి రాకొచ్చింది. ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడితే అనుమానం లేకున్న మినిస్టర్ ఉన్నారు, వీళ్ళు లోపడబోతున్నారు. అందు గురించి మా హరీష్ రావు సార్ చెప్పిండు, వీళ్ళు తాగుబోతులు, వీళ్ళకు ఇలా బయట డ్రింక్ అండ్ డ్రైవ్ వేస్తున్నారు, మీరు అసెంబ్లీ గేట్ మీద డ్రింక్ అండ్ డ్రైవ్ పెట్టండి అని చెప్పిండు. ఎందుకంటే అనుభవం లేని మినిస్టర్లు పోయి ఏం చెప్పేది ఏం చెప్తారు. మేము 10 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం సత్యనాశ చేసినారు. 76 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పాలననే ఉండే కదా తెలంగాణలో, మొత్తం ఇంగ్లం పట్టింది. బలిదేవత మీదే కదా, మీరు బలిదేవతనే కదా, మీరే తీసుకున్నారు కదా ప్రాణాలు.
చిన్నారెడ్డి పీరియడ్ నుంచి కేసీఆర్ అలా పీరియడ్ వరకు కూడా బలి దేవతలు మీరే కదా. ఇదే సీఎం చెప్పిండు కదా సోనియా గాంధీ బలి దేవత అని. మళ్ళీ ఇప్పుడు అమ్మ అని తిరుగుతున్నాడు. ఇది పరిస్థితి నా తెలంగాణలో. మా దురదృష్టం మా పబ్లిక్కి ఏమైందో దేవుడు వాళ్ళకి మంచిగా ఉంచని. వాళ్ళు ఏమి అయింది ఏమో అక్కడ సైడ్ పట్టి మొత్తం మేము జైరాబాద్ నుంచి హైదరాబాద్ వాళ్ళకి మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకున్నాము. కొన్ని మంది అక్కడ సిద్దిపేట సైడ్ అక్కడ ఆదిలాబాద్ కానీ వరంగల్ కానీ ఖమ్మం కానీ అసంటి సైడ్లు వాళ్ళకి ఏమైంది ఏం చేసిరు సార్ చెప్పిండు మా దగ్గర వచ్చి. కేసీఆర్ సార్ ఇట్లా చేసిండు అట్లా చేసిండు తప్పు చేసి మీకు బటకాయిస్తారు. వాళ్ళ మిస్ గైడ్ అయ్యి మీరు ఓటులు వేరే వాళ్ళకి వేస్తే వచ్చే రోజుల్లో నాకు యాద్ చేస్తే నేను అధికారం లేకుంటే ఏం చేయడానికి రాదు. మీరు అధికారం ఏంటి నీకు ఈ పరిపాలన కన్నా మంచి పరిపాలన అందిస్తా అన్నాడు చెప్పు. వీళ్ళు పాత రోజుల్లో మాకు కరెంట్ కోతలు ఉండే. నేను ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో నేను బావి దగ్గర పోయి అనుకుంటుంటే కరెంట్ లేకుంటే 7 గంటలు 5 గంటలు ఇస్తామని పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం బావి దగ్గర పోయి అనుకుంటుంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి, లైట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. పాములలో అల్లి కరివి దునియా మనుషులు. ఇదే కేసీఆర్ సాబ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 24 hours కరెంట్ ఇచ్చి ఇప్పుడు నువ్వు ప్రతి పంటకు చూస్తే నువ్వు ఎట్లా ఉంటాడే. ఇప్పుడు కూడా కరెంట్ కోటలు వస్తున్నాయి. ఏమైందన్నా ఎందుకు కరెంట్ పోయిందని జంక్షన్ ఫోన్ చేస్తే మాకు అక్కడ నుంచి మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ప్రకారమే మీకు కరెంట్ ఇస్తాం. పాత రోజులు లేక కేసీఆర్ లేక మీకు కరెంట్ ఇయ్యము, మాకు మెసేజ్ వస్తుంది ఫోన్ మీద, ఆ మెసేజ్కి ఎంత టేప్ కరెంట్ ఇవ్వాలి అంత టేప్ ఇస్తామని చెప్తారు. పాత రోజుల్లో అట్లా లేకుండే. ఎప్పుడు చూస్తే ప్రతి తాండల్లా 10 ఊర్ల 10 గల్లీల ప్రతి బావి దగ్గర ఎప్పుడు పోయి బటన్ కొడితే కరెంటింగ్ అని చాలు. ఓకే రైట్. ప్రతి ఇంత స్కీమ్లు ఇచ్చిన దేవుడు కేసీఆర్ మంచిగా చేసిండు అందరికీ. దేవుడు ఆయనకు మంచిగా మళ్ళీ ఆయననే వస్తాడు. ప్రతి కౌన్సిలర్ కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఊర్లో నడవండి సార్, నా వార్డులకు నడవండి సార్. నా ఒకటే వాటికి 3-4 కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది 10 సంవత్సరాలు. ఇంకా ఏం కావాలి సార్? ఏం డెవలప్మెంట్ కావాలి? రోడ్లు చూడండి, డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్ కానీ దునియా డెవలప్మెంట్ ఇచ్చింది. జైరాబాద్కు దునియా కాలేజీలు వచ్చినాయి. జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కూడా మన హరీష్ రావు మన మాజీ మంత్రి వర్యులు ఫరీద్ సాబ్ ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్ ఇచ్చి జూనియర్ కాలేజ్ దునియా మంచి నడుస్తున్నది. ఇంత డెవలప్మెంట్ డిగ్రీ కాలేజ్ ఉన్నాయి. 1 year లో మరి జైరాబాద్కి వచ్చిన ఫలితం ఏం లేదు సార్. ₹1 సున్నా, గుండు సున్నా. పార్లమెంట్లో నుంచి కూడా గుండు సున్నా వచ్చింది. తెలంగాణ స్టేట్ నుంచి బడ్జెట్ కూడా మాకు గుండు సున్నా వచ్చింది. ఓకే ఏం బడ్జెట్ లేదు. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి చూస్తున్నాం కదా. అంటే జైరాబాద్కు సంబంధించిందే కావచ్చు, తెలంగాణ విషయంలో కూడా ఎక్కడ చూసినా కానీ రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వమే అని చెప్పేసి ఆయన గట్టిగా చెప్పడం అనేది జరిగింది. మరోసారి రైతులను కూడా ఈ ప్రభుత్వం రైతు రాజ్యం అని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఇంద్రమ్మ పాలన అని చెప్పేసి అట్లా ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు రైతులను కూడా అంటే ఈ రైతు భరోసా విషయానికి వచ్చేసకల్లా ఇప్పుడు 3 సార్లు చెప్పింది. ఓసారి ఆగస్టులో చెప్పింది, ఓసారి దసరా అన్నది, దీపావళి అన్నది, ఇప్పుడు సంక్రాంతి అంటుంది. సంక్రాంతి పండుగ కూడా మాకు భరోసా లేదు అంటే రైతు భరోసా పైసలు పడవు అని చెప్పేసి రైతులను పదే మోసం చేస్తున్న ప్రభుత్వం ఏంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకో విషయానికి వస్తే 7 ఎకరాల వరకే రైతు భరోసా ఇస్తాము అని ప్రభుత్వం ఒక నిర్ణయం చేస్తుందట. అది ఎవరికి కావాలి? 7 ఎకరాల భూమి అంటే ఒక తండ్రికి 3-4 కొడుకులు ఉంటే నెత్తుకో ఎకరా పట్ట చేసేయడము తండ్రి బాధ్యత. ఆయన మీద 1 ఎకరానో 2 ఎకరాలు ఉంచుకోవడము ఆయన హక్కు. కాబట్టి హక్కును కూని చేసుకుంటా అంటే మా తండ్రికి ఉన్న ఒక 2 ఎకరాలకే రైతు బంధు ఇస్తే మరి మా పరిస్థితి ఏంది, రైతు భరోసా ఇస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని ఏదైతే హామీలైతే ఇచ్చిండో హామీలు అన్నీ నెరవేర్చిండు. అంటే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ మేనిఫెస్టోలో లేనిది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసిండు. ఇప్పుడు షాదీ ముబారక్ విషయమే కావచ్చు, కళ్యాణ లక్ష్మి విషయంలో కావచ్చు, లేకుంటే కేసీఆర్ కిట్టు విషయంలో కావచ్చు, అంటే అనేక విషయాలల్లో అంటే ఆయనకు ఏదైతే ఇవ్వద్దు అంటే కేసీఆర్కి ఆలోచన వచ్చినాయి అన్నీ చేసిండు. సో ఏవైతే ఇవ్వద్దు అని అనుకోలేడు. రైతు భరోసా కానీ రైతు బీమా కానీ ఇలాంటి పథకాలు ఏ కూడా కేసీఆర్ అనుకోలేడు. అనుకోకుండా ప్రజల కష్టాలను చూసి ఇక్కడ పథకాలను ఇంప్లిమెంట్ చేసిండు ఈ రాష్ట్రంలో. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన నుంచి ఏ ఒక్క పథకం ఇప్పటి వరకు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం సంపాదించుకుంటున్నారు. కానీ ప్రజలకు వీళ్ళ వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇప్పటి వరకు 1 yearలో అని చెప్పేసి ఇక్కడ జైరాబాద్ ప్రజలు ఆ విధంగా చెప్పారు. అలీబాయి కూడా అదే చెప్తున్నాడు. అంటే ఇక్కడ జరిగింది ఏం లేదు అంటే ఆయన కొన్ని కోట్లు ఓన్లీ మా జైరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొన్ని
ఇన్ని వేల కోట్లు ఇక్కడ వచ్చేసినాయి 200,000 కోట్లు ఇక్కడ జైరాబాద్ పట్టణానికి వచ్చినాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 1 year అయింది, ఒక్క రూపాయి కానీ ఇక్కడ మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే ఆయనకైతే ఇయ్యరు, తీసుకురాలే. ఇక్కడ మా ఎంపీ అని ఉన్నాడు కాంగ్రెస్కు సంబంధించి, ఈ జైరాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ గుండు సున్న తీసుకొని ఇక్కడ వచ్చిండు, మాకు జైరాబాద్కి ఎలాంటి అభివృద్ధి చేయలేడు. మళ్ళా రైతు బాగుపడాలంటే, రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ ప్రభుత్వమే రావాలని ఇక్కడ ప్రాంత వాసులు గట్టిగా నమ్ముతున్నారు అని చెప్పేసి అక్కడ రైతులు చెప్పారు. రైతులు కూడా అదే మాట చెప్తున్నారు, ఇక్కడ ఈయన కూడా అదే మాట చెప్పాడు. అంటే వచ్చేది స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉండడం అనేది అయితే ఖాయం. కాంగ్రెస్ను ఉరికిచ్చి కొట్టేది ఒకటే ఉంది ఈ ప్రాంతంలో అని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ ప్రజలు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.